దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆగస్టు 30. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. ఆ రాత్రి అంతయు రాజుకు నిద్ర పట్టలేదు. రాత్రి ఉపవాసముండెను. దానియేలు ఏమయ్యనో చూచుటకు పెందలకడనే లేచి సింహముల గుహ యొద్దకు వచ్చెను. ఎంతో దుఃఖస్వరముతో, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అడిగెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము. అతని స్వరము అతనిలోనున్న దుఃఖమును తెలియజేసెను. తాను దేవుని ఎరుగడు గనుకనే అతడు దుఃఖించుచుండెను. ఏమో, ఎవరికి తెలుసు, దానియేలును సింహములు తినివేసియుండనేమో అని అతడు తలంచుచుండెను. సజీవుడైన దేవుడు మనతోనున్నప్పుడే మనకు నిజమైన విశ్వాసముండును. లేకపోయినట్లయినచో మన హృదయములు భీతి, కలవరము, సందేహములతో నిండియుండును. దానియేలు ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను అని జవాబిచ్చెను. 22వ వచనము. అప్పుడు తన స్నేహితుడైన దానియేలు క్షేమముగా ఉన్నాడని రాజైన దర్యావేషు ఎరిగి చాలా సంతోషించెను. అప్పుడు దానియేలు మీద కుట్ర పన్నిన దుష్టులను దానియేలునకు బదులుగా సింహపు గుహలో వేయమని ఆజ్ఞాపించెను. మన శత్రువులు కొంతకాలము వర్ధిల్లునట్లుగా దేవుడు అనుమతించును. వారు అభివృద్ధి చెందుచున్నాము గదా అని తలంచెదరు. కానీ ఒకనాడు శిక్షింపబడుదుమేమో అను తలంపు వారికి కలుగదు. తన సాక్ష్యం నిమిత్తమే దానియేలు శ్రమపడెను. అయితే అతని నమ్మకత్వమును బట్టి దేవుడు అతనిని విడిపించెను. మనము కూడా దానియేలు వలె నమ్మకముగా ఉన్నప్పుడే దేవుడు మనలను విడిపించును. మనము మన పనిలో నమ్మకముగా ఉండవలెను. మన సాక్ష్యములో నమ్మకముగా ఉండవలెను. దేవుని అనుదినము ఘనపరచుటలోను, ముమ్మారు ఎట్టి భీతి భయము లేకుండా మోకాళ్లపై దేవుని ప్రార్థించుటలోను, అన్ని విషయముల కొరకై దేవునికి కృతజ్ఞత చెల్లించుటలోను నమ్మకస్తులమై ఉండవలెను. అప్పుడు ఆయన మన పక్షముగా పనిచేసి మనకు విరోధముగా శత్రువు చేయు పన్నాగములను విఫలము చేయును.